హరిహర వీరమల్లు ప్రీమియర్ షో మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ పీరియాడికల్ డ్రామాకు ఎంఎం జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు, నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రేపు విడుదల కానున్న హరిహర వీరమల్లు సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పదిహేడవ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ చారిత్రక యోధుడు వీరమల్లు పాత్రలో కనిపించారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సత్యం, విశ్వాసం, స్వేచ్ఛ కోసం జరిగే న్యాయ పోరాటం, సనాతన ధర్మం కోసం వీరుడిగా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. ముఖ్యంగా కోహినూర్ డైమండ్ బ్యాక్ డ్రాప్ గా సాగే కథనం ప్రేక్షకులను ఆద్యంతం కట్టిపడేలా ఉంటుందన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులకు హరిహర వీరమల్లు చిత్రం ఒక విజువల్ ఫీస్ట్ కానుందని తెలుస్తోంది. కేవలం ఆకర్షణీయమైన కథనం, కళ్లు చెదిరే సన్నివేశాలే కాకుండా ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నవి ఇంటర్వెల్ కు ముందు, ఆ తర్వాత వచ్చే 2 యాక్షన్ ఎపిసోడ్స్ అని సమాచారం. ఈ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ అందించేలా అద్భుతంగా చిత్రీకరించారని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ లైవ్ లో అందిస్తారు. వినోద్. వైశాలి, ప్రస్తుతం మరి కాసేపట్లో హరిహర వీరమల్లు ప్రీమియర్ షోస్ కాసేపట్లో మొదలు కానున్న. ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా థియేటర్ల వద్ద అయితే ఒక సడి నెలకొంది. కానీ మొత్తానికి 9:30 ప్రీమియర్లు స్టార్ట్ కాబోతున్నాయి. ప్రస్తుతం మనం హైదరాబాద్ లో ఉన్నటువంటి బ్రహ్మరాంబ థియేటర్లో ఉన్నాం. ఇప్పుడిప్పుడే ఫ్యాన్స్ అయితే థియేటర్లకు వస్తున్నారు. కానీ అనుకున్న రీతిలో అంతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా హంగామా చేస్తారు. ఎందుకంటే గత ఏడాది డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ అయినటువంటి పుష్ప సినిమాకి ముందు రోజు, డిసెంబర్ 4వ తారీఖు జరిగిన పుష్ప సినిమా ముందు రోజు జరిగినటువంటి ఘటన నేపథ్యంలో పోలీసులు కూడా అసలు పర్మిషన్ ఇస్తారా, ఇవ్వరా, అసలు తెలంగాణలో ప్రీమియర్ షోస్ ఉంటాయా, ఉండవా అనుకున్న నేపథ్యంలో మొత్తానికి హరిహర వీరమల్లుకి పర్మిషన్ వచ్చింది. కానీ చాలా షరతులతో కూడినటువంటి పర్మిషన్ వచ్చినందున ఇప్పటికే థియేటర్ల వద్ద చూస్తుంటే కూడా సరిగ్గా 9:30 ప్రారంభం కానున్నటువంటి ఈ ప్రీమియర్ షోలు, 2 తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న ఈ ప్రీమియర్ షోస్ కి కూడా ఎలాంటి ఏర్పాట్లు, ఆర్బాట్లు, హడావిడి లేకుండా పోలీసులు మొత్తం కంట్రోల్ చేసుకున్నారు. థియేటర్స్ అన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి థియేటర్స్ అన్ని కూడా, అంటే ప్రీమియర్ షోస్ వేస్తున్నటువంటి థియేటర్లు అన్ని కూడా పోలీసుల ఆధీనంలో ఉన్నాయి. ఎలాంటి బ్యాండ్ చప్పుళ్ళు, ఎలాంటి అంటే టపాసులుగా హంగామా గానీ, ఎలాంటి జాతర హడావిడి ఏం లేకుండా కేవలం టికెట్ తీసుకున్నవారు నేరుగా లోపలికి వెళ్లి సినిమా చూసి డైరెక్ట్ బయటికి రావడమే, ఇలాంటి ఏర్పాట్లు మాత్రమే చూస్తారు. పోలీసులు కంప్లీట్ గా వాళ్ళ ఆధీనంలోకి, థియేటర్ల ఆధీనంలోకి తీసుకున్నారు. సరిగ్గా 9:30 మాత్రమే థియేటర్ లోపలికి అనుమతి ఇచ్చి ఎలాంటి అంటే ఇబ్బందులు పెట్టకుండా, అంటే కేవలం పుష్ప సినిమా ఘటన తర్వాత జరిగినటువంటి ఘటన దృష్టిలో పెట్టుకుని పోలీసులు కూడా చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా సో మనతో పాటు ఇన్స్పెక్టర్ గారు, సార్ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎందుకంటే పుష్ప ఘటన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలాసార్లు చెప్పింది ఇక్కడ నుంచి తెలంగాణలో ప్రీమియర్ షోలు ఉండవు, ఎందుకంటే పుష్ప సినిమా ఘటన తర్వాత ఆ రోజు ప్రీమియర్ షో. సో ఇవాళ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎంతమంది వస్తున్నారు? అంత బందోబస్తు ఉన్నది, పర్వాలేదు. అంటే ఫ్యాన్స్ కూడా, అభిమానులు కూడా ఎలాంటి అన్ని కరెక్ట్ గా బందోబస్తు చేస్తున్నాం. సో మొత్తానికి మనతో పోలీసులు చెప్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎలాంటి హంగామా లేకుండా, థియేటర్ల వద్ద ఎలాంటి హంగామా లేకుండా కేవలం లిమిటెడ్ ప్రీమియర్ షోకి ఎంతమందికి టికెట్లు ఇచ్చారో అంతమందికి లిమిటెడ్ గా మనం చూస్తున్నట్టు ఇప్పుడిప్పుడే ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పుడిప్పుడే థియేటర్ వద్దకు చూస్తున్నారు. ఎలాంటి హడావిడి లేకుండా, అంటే కేవలం పుష్ప సినిమా ఘటన తర్వాత వస్తున్నటువంటి భారీ పాన్ ఇండియా సినిమా, అందులో పవన్ కళ్యాణ్ ప్రీమియర్ షో అవుతున్న నేపథ్యంలో థియేటర్ వద్ద ఇప్పుడిప్పుడే టికెట్స్ తీసుకున్న వారు కూడా ఇప్పుడిప్పుడే థియేటర్ వద్దకు చేరుకుంటున్నారు. సో మొత్తానికి మనతో పాటు ఒక అభిమానులు కూడా ఉన్నారు. సో ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం, టికెట్లు తీసుకున్నారా లేదా ఏంటి ఒకసారి పరిస్థితి. సో ఇంకా కూడా కొంతమంది టికెట్ల కోసం నిరీక్షిస్తున్నారు. సో ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఇండియన్ మోస్ట్ అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు మరి కాసేపట్లో కూడా రెడీ ఉంది. ఇప్పుడిప్పుడే చిన్న సో చూస్తున్నాం. సో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ మూవీకి వచ్చావు?
సో ఇది కాసేపట్లో హరిహర వీరమల్లు ప్రీమియర్స్ మొదలు కానున్నాయి. అభిమానులంతా కూడా ఎప్పుడెప్పుడా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. రేపు ఉదయం నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా భారీ రేంజ్ లో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కాబోతుంది. మొత్తానికి ప్రీమియర్ షోస్ కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా మరి కాసేపట్లో మొదలు కానున్నాయి. అభిమానులు కూడా పోలీసుల ఆంక్షలు దృష్టిలో పెట్టుకొని దాదాపు 9:30 లోపు థియేటర్లోకి చేరుకొని ప్రశాంతంగా సినిమా చూసి ప్రశాంతంగా వెళ్లిపోయేటట్టు కూడా పోలీసులు ఇక్కడ చేస్తున్నారు. సో ఒకసారి మనతో పాటు ఒక ఫ్యాన్ కూడా ఉన్నాడు, తనతో మాట్లాడే ప్రయత్నం. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ హైదరాబాద్ లో మల్లంపేటలో ఉంటానండి. నేను ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు సినిమా చాలా అట్రాక్ట్తో వచ్చాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత టికెట్లు దొరకలేదు. మాకు ఆశలు నిరాశలు అయ్యాయండి. టికెట్ కోసం వెయిట్ చేస్తున్నాము. 2 థియేటర్లో ఇక్కడ సినిమా రిలీజ్ చేసినా మాకు టికెట్స్ అనేవి దొరకడం లేదు. టికెట్స్ దొరికితేనే ఎంతో ఆశతో వెయిట్ చేస్తున్నామండి. సో టికెట్స్ కూడా ఆన్లైన్లో అంటే ప్రీమియర్ షోస్ కి కూడా ఆన్లైన్లో పెట్టారంటారు. థియేటర్లో కూడా కొంతమంది అంటే థియేటర్లు అమ్మట్లేదు, ముందుగానే ఆన్లైన్లో టికెట్లు తీసుకోవాలని కూడా చెప్పారు. పెట్టట్లేదండి, ఆన్లైన్లో అయితే పెట్టలేదు చూపిస్తుందండి. సో మొత్తానికి ఇవాళ ప్రీమియర్ షోలు చూద్దామని ఫిక్స్ అయిపోయి, లేకపోతే రేపటి నుంచి కూడా దాదాపు 5 షోస్ అంటే 5 షోస్ మల్టీప్లెక్స్ లో కూడా 5 షోస్ ఉన్నాయి కాబట్టి వెనుదిరిగి వెళ్ళాల్సిన అవసరం ఉంది. వెనుదిరిగి వెళ్ళాలని అయితే రాలేదండి, చూడాలని ఆశతో వచ్చాము. మరి ఏమవుద్దని చూడాలండి. సో ఇది ఇప్పుడిప్పుడే హైదరాబాద్ మల్లికార్జున్ థియేటర్, బ్రహ్మరాంబ థియేటర్, మరోపక్క మూసాపేటలో ఉన్నటువంటి శ్రీరాములు థియేటర్, అలాగే ఎర్రగడ్డలో ఉన్నటువంటి గోకుల్ థియేటర్ వద్ద కూడా జనసందోహం ఇప్పుడిప్పుడే స్టార్ట్ కాబోతుంది. కానీ ప్రశాంతంగా ఎవరు కూడా ఎలాంటి హంగామాలు చేయకుండా ప్రశాంతంగా సినిమా చూసి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు, గొడవలు, అలాగే భారీ తొక్కిసలాంటిది ఏం జరగకుండా కూడా కేవలం ఆంక్షలు విధిస్తూ లిమిటెడ్ పీపుల్స్ నే అలో చేస్తున్నారు. టికెట్ ఉన్న వాళ్ళని లోపలికి అలో చేసి ప్రీమియర్ షోలకు అంటే థియేటర్ల వద్ద సినిమా ప్రీమియర్ షో అనగానే మనకు భారీ సందడి, భారీ జాతర కనబడేటువంటి దృశ్యాలు అయితే ఇప్పుడు ఏం కనబడట్లేదు. కేవలం పుష్ప ఘటన తర్వాత పోలీసులంతా కూడా అంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా కూడా చాలా ఆంక్షలు విధిస్తూ అంటే చాలా స్ట్రిక్ట్ గా అలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా థియేటర్ల వద్ద కూడా అలాంటి ఘటనలు రిపీట్ కాకుండా కూడా చూస్తున్నారు. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు దేశవ్యాప్తంగా మరి కాసేపట్లో ప్రీమియర్ షోస్ మొదలు కానున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే నిజంగా ఇది ఒక ఫెస్ట్ అని చెప్పుకోవచ్చు. రాజకీయాల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు ఎప్పుడు నటిస్తాడు. సో మనతో పాటు ఒక ఫ్యాన్ ఉన్నారు. ఎస్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? సో నేను బాలనగర్ నుంచి వచ్చాను. So I'm exciting to watch Harihaర వీరమల్లు. I'm a big fan of పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చాలా టికెట్లు తీసుకున్నాం మేము, ఇప్పుడే తీసుకున్నాం. జస్ట్ ప్రీమియర్ షో కానీ పేడ్ షో కాబట్టి ఇప్పుడే థియేటర్కి వచ్చి కౌంటర్ నుంచి మరి తీసుకున్నాం. పర్ టికెట్ ప్రైస్ ఎంత? 600 తీసుకున్నారు మీరు? కౌంటర్లో తీసుకున్నాం. అంటే కొంతమందికి టికెట్ కౌంటర్లో టికెట్ ఇవ్వట్లేదు అనుకుంటున్నారు. ఇస్తారు అదేం లేదు, ఆల్రెడీ తీసుకున్నాం మేము, లైన్లో నుంచే తీసుకున్నాం మేము కౌంటర్. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఉండబోతుంది సినిమా? ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ హిట్ ఫ్లాప్ తో సంబంధం లేదు, ఆయన తెర మీద కనిపిస్తే చాలు మాకు, అదో ఎగ్జైట్మెంట్ చాలు. హిట్ ఫ్లాప్ సంబంధం లేదు పవన్ కళ్యాణ్. అదే చాలా ఎగ్జైటింగ్ ఉంది, చాలా రోజుల నుంచి వెయిట్ చేసి ఉన్నాం కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నాం మొత్తానికి ఇప్పుడిప్పుడే అభిమానులు కూడా థియేటర్ల వద్దకు వచ్చి టికెట్ కౌంటర్స్ లో థియేటర్ వద్ద టికెట్స్ కూడా తీసుకుంటున్నారు. అభిమానులు మెల్లిమెల్లిగా కూడా రావడం, ఎందుకంటే నిన్న ఉదయం నుంచి కూడా ప్రీమియర్ షోస్ కి సంబంధించి టికెట్లు అందుబాటులో ఉన్నాయని తెలియగానే ప్రీమియర్ షోనే చూడాలి, మొదటి ఆటతోనే మొదటి రోజు కాకుండా ముందు రోజు జరుగుతున్నటువంటి ప్రీమియర్ షోనే చూడాలంటూ కూడా అభిమానులు అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడిప్పుడే హైదరాబాద్ కూకట్పల్లి బ్రహ్మరాంబ థియేటర్ వద్ద మనం ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాము. మనతో పాటు ఫ్యాన్స్ కూడా ఒక్కొక్కరు మాట్లాడడానికి కూడా రెడీ అయిపోయారు. చాలా మంది ట్రైలర్ తర్వాత కూడా సినిమా ఎలా ఉండబోతుంది, రికార్డులు కొట్టబోతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా, దేశభక్తి జాతీయవాదం కలగలిసిన హరిహర వీరమల్లు సినిమా రికార్డులు కొల్లబోతుంది. పవన్ కళ్యాణ్ రికార్డులు బ్రేక్. జై పవన్ కళ్యాణ్. రేపు మార్నింగ్ షో కోసం వచ్చాం మేము. జై పవన్ కళ్యాణ్. చాలా రేపు మార్నింగ్ షో కోసం వచ్చాం. ఇప్పుడే టికెట్స్ తీసుకున్నాం. ప్రీమియర్ షోస్ చాలా కష్టం ఉంది ఇప్పుడు టికెట్స్ దొరకడం. ఇప్పుడు ఇస్తున్నారు, అక్కడ ఇస్తున్నారు. మీరు కిందకి వెళ్తే ఇస్తారు రేపు మార్నింగ్ టికెట్స్. ఎలా ఉండబోతుంది సినిమా? ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూసామండి. పక్కా బ్లాక్ బస్టర్ హిట్, చాలా పెద్ద హిట్. ఇప్పుడు ఫస్ట్ డేనే 100 కోట్లు అయిపోద్ది అంతే. ఇంకా థ్యాంక్స్ అండి. సో తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. దాదాపు 6 నెలల తర్వాత థియేటర్ల వద్ద పండుగ వాతావరణం అయితే కనిపిస్తుంది. వైశాలి, మనం చూస్తున్నట్టయితే రేపు ఉదయం నుంచి ప్రారంభం కానున్న అంటే దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్న
హరిహర వీరమల్లు సినిమా షోస్ మరి కాసేపట్లో ఇవాళ ప్రీమియర్ షోస్ తో రాష్ట్ర మొత్తంలో 2 తెలుగు రాష్ట్రాల్లో హరిహర వీరమల్లు ర్యాంపేజ్ నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. అడ్వాన్స్డ్ బుకింగ్ హవా కూడా నడిచింది. నిన్నటి నుంచి ఇవాళ వరకు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో టికెట్స్ కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దాదాపు 5 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ అంతా కూడా ఖుషిగా ఉన్నారు. ఒక్క పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు, దాదాపు దేశవ్యాప్తంగా సగటు సినిమా ప్రేక్షకుడు సైతం సినిమా ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతున్నట్టు కూడా చూస్తున్నారు. మొత్తానికి మనకు 2 రోజులు చూసినట్టే పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు అంటే రీసెంట్ గా జరిగినటువంటి ప్రెస్ మీట్ లో గత 2 రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఈ సినిమాని తన భుజం మీద వెతుకొని ప్రమోషన్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. గత 2 రోజులు చూస్తుంటే హైదరాబాద్ అవ్వచ్చు, అలాగే హైదరాబాద్, ఇవాళ వైజాగ్, మొన్న శిల్పకళా వేదిక అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్, మీడియా ఇంట్రాక్షన్లు, నిన్న జరిగినటువంటి మంగళగిరిలో మీడియా ఇంట్రాక్షన్ అవ్వచ్చు, అలాగే ఇవాళ కొద్దిసేపటి కిందట జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్, వైజాగ్ లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్. అంటే ఒక తెలుగు సినిమాకి ఇంత ప్రమోషన్స్ ఒక హీరో అంటే తను సినిమా కోసం కేటాయించినటువంటి టైం కూడా చూస్తున్నట్టయితే దాదాపు ఎప్పుడెప్పుడా పవన్ కళ్యాణ్ సినిమాకి టైం కేటాయిస్తాడు అనుకున్నట్టు తరుణంలో మొత్తానికైతే గత నెల రోజుల నుంచి ఉదయం 4 గంటలకి, తెల్లవారుజాము ఉదయం 3 గంటల నుంచి 5 గంటల లోపు అంటే కేవలం 2 గంటలు మాత్రమే తను సినిమాకి కేటాయిస్తూ మొత్తానికి ఏకతాటిగా సినిమాని ఫినిష్ చేయడం జరిగింది. సో ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి చూస్తున్నట్టయితే వైశాలి సినిమా మీద ఒక హైప్స్ అయితే క్రియేట్ అయ్యాయి. ఎందుకంటే ఆ ట్రైలర్ చూస్తున్నంతసేపు మనతో పాటు సో ప్రస్తుతానికి ఒక అభిమానులు వైశాలి అభిమానులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? జై పవర్ స్టార్, ఇక్కడ చందనారండి. చాలా రోజుల తర్వాత మా దేవుడిని స్క్రీన్ పైన చూస్తున్నాము. ఇప్పటికైతే ఇంకా ప్రీమియర్ షో టికెట్లు అయితే దొరకలేదు. మార్నింగ్ షోకి దొరికాయి, బట్ ప్రీమియర్ షోకి ట్రై చేద్దామని వచ్చాము నేను మా ఫ్రెండ్స్. ఒకవేళ దొరికితే ఈరోజు రాత్రికే రచ్చరచ్చ చేస్తాం. సినిమా 100% హిట్ అవుతుందని ఆశిస్తున్నాము. అంటే చాలా రోజుల తర్వాత స్ట్రైట్ సినిమాతో మా పవన్ కళ్యాణ్ స్క్రీన్ పైన కనబడుతున్నాడు. సో మేము ఒక అంచనాలతో ఉన్నాం, భారీ అంచనాలతో ఉన్నాం హిట్ అవుతుందని చెప్పేసి. అన్ని బాగున్నాయి. కీరవాణి గారు మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు, బీజిఎం కూడా చాలా బాగా ఇచ్చారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు స్టంట్స్ కానీ ఫైటింగ్స్ కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. సో ఈ సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాం ఫ్యాన్స్ అందరం. సో చూస్తున్నాం ఫ్యాన్స్ మాట్లాడినటువంటి మాటలు చూస్తే దేవుడు పవన్ కళ్యాణ్ దర్శనం ఇవ్వబోతున్నాడు కాసేపట్లో. 2 తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెబుతున్నటువంటి మాటలు ఇవే. మా దేవుడు కాసేపట్లో దర్శనం ఇవ్వబోతున్నాడు, సరిగా 9:30 మా దేవుడు దర్శనం ఇవ్వబోతున్నాడు. అభిమానులు కూడా వాళ్ళ ఉత్సాహాన్ని చూస్తున్నట్టయితే ఎక్కడ తగ్గట్లేదు, అసలు తగ్గేదేలే. అసలు మనల్ని ఎవరు ఆపేది? ఇది మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో హరిహర వీరమల్లు జాతర స్టార్ట్ అయింది వైశాలి. ఇప్పుడిప్పుడే దాదాపు 9:30 ప్రారంభం కాబోతున్న ఈ సినిమా మనం చూస్తున్నట్టయితే గత 3 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ కూడా ప్రమోషన్స్ లో ఫుల్ జోష్ తో కనిపిస్తున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాట్లాడితే తన స్పీచ్ లో తను మాట్లాడినటువంటి మాటలకి ఫిదా అవుతున్నారు ఒక్కొక్కరు. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా మొదలయ్యాయి. థియేటర్లో అంటే మనం చూస్తున్నట్టయితే గేట్లు కూడా ఎక్కడ ఓపెన్ చేయనటువంటి పరిస్థితి చూస్తున్నాం. కేవలం 9:30 షో ప్రారంభం కానున్న నేపథ్యంలో 9 గంటలకే గేట్స్ ఓపెన్ చేసి అందరిని లోపలికి కూడా అనుమతిస్తారు. ఎందుకంటే బయట కూడా ఎలాంటి జనాలు గుమిగూడకుండా కూడా పోలీస్ పర్యవేక్షణలో ఒక హైదరాబాద్ థియేటర్ అంటే ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ థియేటర్ కాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి థియేటర్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రీమియర్ షోలు ఎక్కడెక్కడ ఉన్నాయో అలాంటి ప్రతి థియేటర్లో కూడా పోలీస్ పర్యవేక్షణలో చాలా పటిష్టమైనటువంటి బందోబస్తుతో హరిహర వీరమల్లు ప్రీమియర్ షోస్ ని కండక్ట్ చేయబోతున్నారు. సో మొత్తానికి సినిమా ఎందుకంటే ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి మనం చూస్తుంటే ఒక్కొక్కరు అంటే ఫ్యాన్సే కాదు, పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా సగటు సినిమా ప్రేక్షకుడు దేశవ్యాప్తంగా ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. ముఖ్యంగా గత 20 రోజుల కిందట రిలీజ్ అయినటువంటి ట్రైలర్ చూస్తే సినిమా మీద అమాంతం ఎక్స్పెక్టేషన్స్ మొదలయ్యాయి. ఇక మనం 3 రోజులు చూస్తున్నట్టయితే దేశవ్యాప్తంగా ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో హరిహర వీరమల్లు జాతర కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇంకాసేపట్లో ఇప్పుడు ఒక్కొక్కర మనకి అభిమానుల వాళ్ళ మాటలు చూస్తున్నట్టయితే మా దేవుడు కాసేపట్లో ప్రత్యక్షం అవ్వబోతున్నాడు, సరిగ్గా 9:30 మా దేవుడిని చూడబోతున్నాం అంటూ కూడా ఎక్కడ కూడా పవన్ ఫ్యాన్స్ అయితే ఇప్పటికే థియేటర్ల వద్ద చేరి కానీ చాలా కంట్రోల్తో, ఎందుకంటే పుష్ప సినిమాకి జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకొని ఇటు పోలీసులు అభిమానులు కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు. కానీ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తమ వంతు బాధ్యత మా వంతు బాధ్యత అంటూ కూడా పవన్ అభిమానులు కూడా ఒక్కొక్కరు థియేటర్స్కి వస్తూ కూడా చాలా కంట్రోల్గా చూస్తున్నాం. సో మనం అక్కడ ఫ్యాన్స్ చూస్తున్నట్టయితే ఇప్పుడిప్పుడే థియేటర్ల వద్దకి వస్తున్నారు. కాసేపట్లో సినిమా మొదలు కానుంది. దాదాపు 200 కోట్లతో భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా మొత్తానికి
రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఇంకా థియేటర్లో కూడా ఈ ప్రీమియర్ షో రాత్రి 9:30 నుంచి స్టార్ట్ కాబోయే ఈ ప్రీమియర్ షోలకి గవర్నమెంట్ కూడా, తెలంగాణ గవర్నమెంట్ అనుమతి ఇచ్చి దాదాపు 600 రూపాయలకి టికెట్ షోని ప్రీమియర్ షోస్ కి టికెట్ ను పెంచడం జరిగింది. మొత్తానికి రేపు నుంచి ప్రారంభం కాబోతున్న సినిమాకి షోస్ కి కూడా మల్టీప్లెక్స్ లో 200 రూపాయలు, సింగిల్ స్క్రీన్లలో 150 రూపాయలకు పెంచడం జరిగింది. సో హాట్ కేకులు టికెట్స్ విషయానికి వస్తే కూడా ప్రీమియర్ షోస్ సంబంధించిన టికెట్స్ అవ్వచ్చు, అలాగే రేపు రిలీజ్ కాబోతున్న సినిమాకి ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అవ్వచ్చు. మొత్తానికి హాట్ కేకుల్లా 2 రోజుల్లో కని విని ఎరగని రీతిలో టికెట్స్ కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. నిజంగా ఇది పవన్ మ్యానీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక అంటే దాదాపు కొన్ని రోజుల తర్వాత, దాదాపు 3 నుంచి 5 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న స్ట్రైట్ ఫిలిం కాబట్టి ఇంత హైప్ అయితే క్రియేట్ అయింది. పొలిటికల్ గా తను బిజీగా ఉన్నా కూడా ఇటు సినిమాకి రానున్న సినిమాలు అంటే హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, ఈ 3 సినిమాలు పవన్ కళ్యాణ్ చేస్తాడా చేయడా, తను పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటాడా, సినిమా షూటింగ్లకి టైం కేటాయిస్తాడా లేదా అనుకున్నటువంటి తరుణంలో గత నెల రోజుల కిందట ఉదయం 3 గంటల నుంచి లేచి కేవలం ఈ సినిమా షూటింగ్ అంటే ఈ సినిమా కోసం తన డేట్స్ ని కేటాయిస్తూ మొత్తానికి సినిమా ఏకతాటిగా సినిమా షూటింగ్ అయితే పూర్తి చేశాడు. సో ఇది ప్రస్తుతానికైతే పరిస్థితి వైశాలి. సో మొత్తానికి మనం చూస్తున్నట్టయితే మరి కాసేపట్లో 9:30 సరిగ్గా అనుకున్న టైంకి ప్రీమియర్స్ కూడా ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 8 గంటల నుంచే 2 తెలుగు రాష్ట్రాల్లో రేపు ఉదయం 8 గంటల నుంచే షోస్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. వైశాలి. రైట్, థ్యాంక్ యూ వినోద్.